ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. నేను వీడియో చూసారు కదండి, నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బాను కదా. సో ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. అలాగే మీకు మసాలా బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. ముందు రోజు నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న వలన లేచినన్నే ప్రశాంతంగా అనిపించిందండి. ఈ రోజు అయితే ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. ఇడ్లీ పిండి కొంచెం ఒక గిన్నెలో తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వాటర్ మిక్స్ చేసుకుని ఇడ్లీ రేకులు అయితే వేసుకుంటున్నాను. నాకు ఇడ్లీ పాత్ర అయితే లేదండి. ఇడ్లీ పాత్ర కింద కన్నం పడిపోయింది అనమాట. అందుకే ఇలా ఒక స్టీల్ గిన్నెలో పెడుతున్నాను. మామూలు రేకులు అయితే మనకి ఇడ్లీ పాత్రే ఉండాలి. ఇదేమి మామూలు రేకులు కాదు కాబట్టి ఇలా ఒక స్టాండ్ వచ్చి ఉన్నది కాబట్టి ఇందులో పెట్టినా సరే ఇడ్లీలు అయితే అయిపోతున్నాయి అనమాట. ఇది ఒక ప్లస్ అనమాట ఈ ఇడ్లీ పాత్రకి అయితేని, అంటే ఇడ్లీ రేకులకి ఇలా స్టాండ్ ఉన్నది అయితేని. అయితే ఇంక ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే మసాలా బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. ముందుగా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలాచి లవంగా దాల్చిని వేసుకోవాలండి. సో నా దగ్గర దాల్చిన చెక్క లేదు కాబట్టి నేను ఇలాచి లవంగాలు అయితే వేసుకున్నాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. మీకు అందరికీ బొంబాయి చట్నీ తెలిసే ఉంటుంది, అదే ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ అన్నది యాడ్ చేస్తామన్నమాట. అంతే, ఆ ఫ్లేవరే దీనికి టేస్ట్ అన్నది బాగుంటుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆనియన్స్ ఏంటంటే ఫ్రై అవ్వకుండా ఉడకాలన్నమాట. ఈ బొంబాయి చట్నీకి ఆనియన్స్ ఉడికితేనే బాగుంటాయి. అయితే ఇందులో కొంచెం పసుపు వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ మరిగినప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి శనగపిండి అయితే తీసుకొని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో అయితే ఈ శనగపిండి అంతా ఇందులో అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అంతే, బొంబాయి చట్నీ అయితే రెడీ. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా బఠానీ వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర అవన్నీ అయిపోయినాయి అనమాట. అందుకే ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేసాను. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి చేసేసాను అనమాట. ఇంకా అది మూత పెట్టేశాను కదండి, అది ఉడుకుతా ఉంది. లోపల ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఇంక ఇడ్లీ స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇంకా అది పక్క తీయేసి లోపల మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు అనమాట. సో టీ ఎంతో లేదు, అంటే పాలు ఎన్నో లేవన్నమాట, ఒక గ్లాస్ అవుతాయి. సో అందులో ఏంటంటే కొంచెం వాటర్ వేసి ఈ విధంగా టీ పొడి పంచదార వేసేసాను. ఇంకోటి పౌడర్ వేసాను కదండి, అది ఏం పౌడర్ అంటే అల్లం పౌడర్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడో తెచ్చాము అల్లం పౌడర్, అలాగే ఉంటుంది. సో టీలో కన్నా యూజ్ చేద్దామని చెప్పేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం పౌడర్ అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి. ఈ లోపల బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంక దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇంక పక్కనేమో జీరా వాటర్ అయితే పెట్టుకున్నాను నా కోసం. ఇవన్నీ ప్రిపేర్ చేస్తానే ఈ లోపల పిల్లల్ని అయితే నిద్ర లేపుతా ఉన్నానండి పక్క నుంచి. ఇంకా వాళ్ళు అయితే బ్రష్ చేస్తున్నారు. ఈ లోపల మా హస్బెండ్కి ఇంక టీ ఇచ్చేస్తున్నాను అనమాట. టీ మరిగిపోయింది. ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేపించేసి ఇంకా వాళ్ళకైతే డ్రెస్ అయితే వేసేసానండి. ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. అంటే ఇడ్లీ కొంచెం చల్లారితే త్వరగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే చల్లారి పెట్టాను. ఇంకా బొంబాయి చట్నీ అనమాట. ఇంకా బొంబాయి చట్నీ కాబట్టి ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా తినేస్తారు. మామూలుగా చట్నీ మా అమ్మాయికి ఏమో పంచదార తిందండి, మా అబ్బాయికి ఏమో పంచదార కావాలన్నమాట. ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్. బాయ్. రోజు బొంబాయి చట్నీ కాబట్టి మాట్లాడకుండా సైలెంట్గా తినేశారు. నాకు ఇది తినిపించడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇంకా తిన్న తర్వాత ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఈ లోపల నేను జీరా వాటర్ పెట్టుకున్నాను కదా, ఇది తాగలేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అనమాట, ఇంకా టైం లేక. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంక జీరా వాటర్ అయితే వేడి చేసుకొని తాగుతున్నాను. ఇక్కడ మా హస్బెండ్ ఏమంటున్నారు విన్నారు కదండి, 5:30 కల్లా లెగిస్తే పని అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. నేను ఎంత లేచినా ఎంత చేసుకున్నా సరేనండి, వాళ్ళకి తిన్నా కాడే టైం లేట్ అయిపోతుంది. వాళ్ళు తిన్నారు త్వరగాని, వాళ్ళు తినే లోపల నేను చాలా పనులు అయితే చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళందరూ వాళ్ళు తింటే ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేనే ఫాస్ట్గా పెడతా ఉంటాను. ఆ తినిపించే టైంలో ఏంటంటే ఇంకా టైం అన్నదే అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడే చాలా టైం పట్టేస్తుంది. అందుకే ముందే వాళ్ళకి డ్రెస్సులు వేసేసి ఇవన్నీ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాను. ఆ తర్వాత ఇంకా షూ ఇవన్నీ వేస్తాను అనమాట.
అలాగా స్కూల్‌కి వెళ్ళే టయానికైతే కొంచెం లేట్ అయిపోతుంది. అదే అంటున్నారు 5:30కి లేస్తే పనులవుతాయంటే, నేను 5:30కి లేసినా, 6కి లేసినా, ఎప్పుడు లేసినా సరే నా పనైతే పూర్తయిపోతుంది. కాపోతే వాళ్ళకి తినడానికి లేట్ అయిపోతుందనమాట. వాళ్ళే త్వరగా తినరు. అంత పొద్దున్నే తినాలంటే తినరు. అలాగని పెట్టకుండా పంపుదామంటే వాళ్ళకి ఆకలేస్తది. మనకేంటంటే బ్రేక్‌ఫాస్ట్ అలవాటయిపోయి అది తినకపోతే ఇకారం కింద అలా ఉంటదండి. ఇక్కడైతే వీళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ఏమి చేయరనమాట. మార్నింగ్ ఓ టీ తాగుతారా, పిల్లలకేమో చిప్స్ అయి ఇస్తారా, వాళ్ళు తినేస్తారు ఇంక వెళ్ళిపోతారు అంతే. స్కూల్లో అయితే స్నాక్స్ అయితే పెడతారండి. సో అవి తింటా ఉంటారనమాట అంతే. మనకేంటంటే ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే మాత్రం మనకి పని జరగదు కదా! సో అలాగే ఇంక పిల్లలకైతే ఇంక అలా పెడతా ఉంటాను. సో అదండి. తర్వాతయితే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. బెడ్‌షీట్ ఇవన్నీ సర్దాననమాట బెడ్ మీద అంతాని. తర్వాతయితే కిందకెళ్ళానండి. కిందకెళ్ళి కోడిగుడ్లయితే తీసుకొచ్చాననమాట. సో ఎగ్స్ తీసుకొచ్చాను గాని బండికి తగిలించినప్పుడు ఒకేసారి టప్‌మని తగిలిందనమాట. అందులో ఒకటి చిదిగిపోయిందేమో అనుకుంటానే వచ్చాను గానీ ఒకటి క్రాక్ వచ్చిందనమాట. అయితే ఇంకా అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా 10 అయితే తీసుకొచ్చాను. 10 ఎగ్స్ అయితే తీసుకొచ్చాను. అందులో ఒక 8 అయితే ఇప్పుడే వండుతున్నాను. ఇంకొక 2 వచ్చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఎందుకు ఇన్ని వండేస్తున్నానంటే ఇప్పటికి సాయంత్రానికైతే వండేస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు సాయంత్రానికి కూర వండాలంటే వెతుక్కోలేకపోతున్నామనమాట కూరలైతేని. ఏం వండాలని ఆలోచిస్తానే ఉంటున్నాను. అందుకే ఈరోజు ఇంకా కోడిగుడ్డు, బీరకాయ, ఎండ్రీలేసి అయితే కర్రీ చేస్తున్నానండి. బీరకాయ తిని చాలా రోజులయిందనమాట. సో బీరకాయ ఎందుకో తినాలనిపించింది. అందుకే నిన్న కూరగాయలు తెచ్చానన్నాను కదండీ! సో ఏం తెచ్చానన్నది చూపిస్తాను. ముందైతే ఎగ్స్ కుక్కర్‌లో వేసి పెట్టేసాను. ఇంకో పక్కనైతే రైస్ కడిగేసి పెట్టేసాననమాట. ఇంకా 2 అవి లోపల ఇంకా ఆనియన్స్, బీరకాయలు ఇవన్నీ కట్ చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి ఇంకా 2 పెట్టేసాను. అయితే నేను కూరగాయలకెళ్ళాను కదండీ! అప్పుడైతే ఉసిరికాయలయితే కనిపించినాయండి. ఉసిరికాయలంటే నాకు చాలా ఇష్టం. ఉసిరికాయలు ఒకటి, ఇంకోటేంటంటే నేరేడుకాయలండి. ఇవి అయితే మేము చెట్లెక్కి కోసుకొని ఉప్పు, కారం వేసుకొని తినేసేవాళ్ళమనమాట. అయితే నేరేడుకాయలే కాకుండా రేగుపళ్ళు కూడా చాలా బావుంటాయి. సో ఇవన్నీ చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేదాన్ని నేనైతేని. అయితే ఇప్పుడు కనిపించినాయి అని చెప్పేసి ఒక 10 రూపీస్ అయితే ఇమ్మన్నాననమాట. 10 రూపీస్ అయితే తీసుకున్నాను. అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. అందుకే అలా పక్కన పెట్టాననమాట. ఇంకా బీరకాయలైతే కట్ చేద్దామని చెప్పేసి బీరకాయలైతే తీశాను. అయితే మొన్న డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఈ చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను కదండీ! అదైతే మొన్న నుంచి ఓపెన్ చేయలేదు. నాకు ఇదొక పిచ్చి. ఏదైనా కొత్తయి ఉంటే గమ్మున యూజ్ చేయననమాట. అలా చూస్తా ఉంటాను ఆటిలనైతేని. సో ఇంక ఈ రోజైతే యూజ్ చేద్దామని చెప్పేసి దాని పైనున్న కవర్ అయితే తీస్తున్నాను. తీసి ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఇంక బీరకాయలైతే కట్ చేస్తున్నానండి. బీరకాయ లేతగా ఉన్నాయన్నమాట. ఇది పెద్దది ముదిరిపోయిందేమో అనుకున్నాను గానీ లేతగానే ఉన్నదండి. చూడడానికేమో అలా పెద్దగా ముదిరిపోయినట్టు కనిపించింది. నేను తీసి ఇలాంటివి తీసానా అని అనిపించింది గానీ లేతగానే ఉన్నదనమాట. అయితే దానికి పైన ఒకటి దళసరగా ఉంటది కదండీ! తొక్క కాకుండా తొక్కకి పక్కన ఒక దళసరగా ఉంటది కదా! అదేంటంటే ఇలాగ పీలర్ తోటి చేసేసుకున్నామనుకోండి, తర్వాత ఆ తొక్క తీసుకున్నప్పుడు మనం తొక్క పచ్చడి చేసుకోవడానికి బావుంటది. అదేమి ఇంకా శుభ్రం చేయవలసిన అవసరం ఉండదనమాట. అంటే దళసరిగా ఒక లేయర్ కింద ఉంటదండి. దాన్ని తీసేసుకున్న తర్వాత ఇలా తొక్కలైతే ఈజీగా వచ్చేస్తాయి కదా! ఇంక ఈ తొక్కలను క్లీన్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా చిన్న ముక్కల కింద కోసుకొని పచ్చడి కింద చేసుకోవచ్చు. అయితే ఇది లేతగా ఉన్నదని చెప్పేసి నేను తొక్కలైతే పక్కన పెట్టానండి పచ్చడి చేయడానికి అని చెప్పేసి. సో ఇప్పుడైతే చేయను ఈరోజు. రేపు ఎప్పుడో చూసి చేస్తాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే అయిపోయినాయండి. ఇంక అదైతే తీసేసి పక్కన పెట్టేసాననమాట. ఇంక అదే స్టవ్ మీద ఏంటంటే కడాయి పెట్టుకున్నాను. ఇంక ఎగ్స్ అయితే ఫ్రై చేయాలి కదా! ఇంకా అది కూడా హీట్ ఎక్కుతది ఈ లోపలనే సిమ్‌లో పెడతా అని చెప్పేసి ఇంక కుక్కర్‌కున్న విజిల్ అయితే తీసేసానండి. ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత ఇంక వాటర్ ఒలబోసేసి చన్నీళ్ళు వేసుకొని ఇంకా ఎగ్స్ అయితే ఒలిచేసాను. ఇన్ని కోడిగుడ్లు అయితే ఫస్ట్ టైమ్ చేస్తున్నానండి నేను. ఎప్పుడు మాకు ఒక 4 అయితే సరిపోతాయన్నమాట ఒక పూటకి. అలాంటిది ఇంకా మేము మార్నింగ్‌కి ఇంకా నైట్‌కి కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను కాబట్టి ఇన్ని కోడిగుడ్లు అయితే వేసేసాను. ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని, పసుపు వేసుకొని ఎగ్స్ కూడా ఫ్రై చేసుకున్నానండి. నాకు ఎగ్స్ ఇలా ఎర్రగా ఫ్రై చేసుకుంటే బావుంటది. దాని పైన లేయర్ బావుంటదనమాట. చాలా మందికి ఆ లేయర్ అన్నది ఇష్టం ఉండదు. పచ్చియే వేసుకుంటారు. కాకపోతే మేము ఇలాగ ఎక్కువ ఫ్రై చేసుకొని వేసుకుంటాము. ఇంకా ఎగ్స్ అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానా, అదే ఆయిల్‌లో నేను ఎండ్రాయిలు అయితే వేసుకున్నానండి. ఇంకొక కొన్ని ఉన్నాయన్నమాట. నిన్న బెండకాయ పెట్టాను కదండీ! అందులో ఒక 10 బెండకాయలు అయితే పక్కన పెట్టాననమాట. బెండకాయ ఎండ్రాయిలు పులుసు పెడదామని చెప్పేసి. సో ఇంకా దాంతో అయితే ఇంక లాస్ట్ అయిపోతదేమో ఇంకా అయ్యి. అయితే ఇంకా ఎండ్రాయిలేసానా, ఎండ్రాయిలు ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసానండి. యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అవసరం లేదు ఇందులోని.
ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోండి. వెల్లుల్లిపాయ పేస్ట్ అయితేనే బాగుంటదనమాట. సో నా దగ్గర లేదు కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. అది ఫ్రై అయిన తర్వాత బీరకాయలు అయితే వేసేసానండి. బీరకాయలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాను. అది ఆవిరిలో కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ అయితే వేసాననమాట. టమాటోస్ వేసిన వెంటనే ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు ఆల్రెడీ ఆనియన్స్లో వేసానండి ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. అందుకే కారం ఇంకా పసుపు అయితే వేసాననమాట. అలాగే జీలకర్ర పౌడర్. సో ఇవేనమాట మసాలాలు, ఇంకేమి ఇయ్యట్లేదు. అయితే నా దగ్గర వెల్లుల్లిపాయలు లేవని చెప్పేసి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. కానీ మీ దగ్గర అయితే వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర 2 దంచుకుని వేసుకోండి, బాగుంటది అనమాట. ఆ రెండిట్ల ఫ్లేవరే బీరకాయకి టేస్ట్ అన్నది ఉంటది. సో అలా అయితే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా జీలకర్ర పౌడర్ అయితే వేసాను. అలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నాను అనమాట. అది బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకున్నామంటే మనకి అది ఉడుకుతా ఉంటది. లోపల అయితే నేను రైస్ కూడా వండేసాను కదండి. ఇంకా అది అలా గిన్నెలో ఉంచితే ఏమవుతుందంటే ఆ చిల్లుల గిన్నెకి అంటుకుపోద్ది అనమాట. సో అందుకే వేడిగా ఉన్నప్పుడే తీయేసుకుంటే అది అంటుకోకుండా ఉంటది. సో అందుకే వండిన గిన్నెలోకి మళ్ళీ తీయేసుకొని ఇంక స్టవ్ మీద అయితే పెడుతున్నాను. ఎందుకంటే కింద కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే డ్రై అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంక సిమ్లో పెట్టి అయితే ఉంచుతున్నాను. ఈ లోపల అయితే కర్రీ పక్క నుంచి చూస్తా ఉన్నానండి. కర్రీ అయితే చాలా బాగున్నదండి. అసలు స్పైసీ ఘాటు ఏం ఉండదు. బీరకాయ కర్రీ ఇలా ఉంటేనే బాగుంటది. బీరకాయకి ఎక్కువ స్పైసీ ఉంటే బాగోదండి. సో జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటది అనమాట. సో అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంక కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంక పిల్లల్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇంక పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకి డ్రెస్ కట్ట చేంజ్ చేసి ఇంకా లంచ్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా లంచ్ కూడా అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంక మేమైతే కాసేపు అలాగా టీవీ అని లేకపోతే అలా కూర్చొని ఆడుకుంటా ఉన్నాం అనమాట. విరాజ్కి అయితే ఆకలేస్తుంది అన్నాడు. మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదండి, అప్పుడు మిక్చర్ ప్యాకెట్స్ ఇవి తీసుకొని వచ్చాం కదా, ఇవైతే చాలా బాగా నచ్చాయండి విరాజ్కి అయితేని. ఇంకా వాడైతే గిన్నెలో వేసుకుని తింటున్నాడు. ఒరే గిన్నెలో వేసుకోరా అంటే లేదంటే ఇది ఆర్ట్ బాక్స్ ఒకటి ఉన్నది, ఆ ఆర్ట్ బాక్స్ లో వేసుకుని అయితే తింటున్నాడు అనమాట. నిన్న స్కూల్లోని పెన్సిల్ తోటి ఎవరు వచ్చి గుచ్చేసారంటండి ఫ్రెండ్. అది చాలా కొంచెం వాసింది అనమాట చెయ్యి అయితేని. పెన్సిల్ కొంచెం పైన ముళ్ళు ఉంటది కదా, అది మొత్తం దిగిపోయింది అనమాట వాడి చేతిలోకి. అదైతే చూపిస్తా ఉన్నాడు. ఇంక ఈ లోపలనండి నాకు తల నొప్పిగా ఉన్నదని చెప్పేసి ఆ పోనీటైల్ తీయేసాను అనమాట. ఇంక నేను అలా తల ఇప్పానో లేదో ఈ లోపల మా అమ్మాయి వచ్చేసి నేను మోడల్ జడేస్తాను అదేస్తానని చెప్పేసి దూతా ఉన్నది. ఏం చేస్తున్నావు? ఏం జడది? మోడల్ జడే? నాకు వద్దమ్మా మోడల్ జడ, నా జుట్టు లేని తలదూకుంటాను. నా జుట్టు నొప్పి వస్తుంది నాకు. నా జుట్టు పట్టుకోవడం ఇష్టం ఉండదు నాకు. వదిలే, ఎవరన్నా పట్టుకుంటే నాకు నొప్పి వస్తుంది అమ్మ. వదిలే, వేసే మోడల్ ఇలా మసాజ్ చేయి. నా జుట్టు ఊడిపోతుంది ఆయన, అసలు ఊడిపోతుంది. ఊకి దుఃఖం కొట్టేది కింద కొట్టు. చిక్క చుట్టూ అనుకున్నాయి వేసుకుంటాను. నేను అల్లుకుంటాను, జడలు వేసుకుంటాను, పైకంటే వేసేసుకుంటాను. చిరాకు వస్తుంది. అలా కాసేపు పిల్లలతో ఆడుకున్న తర్వాత వీళ్ళైతే సైకిల్ తొక్కారండి ఇంట్లోని. ఆ సైకిల్ ఏంటంటే కిందకి వెళ్ళినప్పుడు అక్కడ కింద తడి ఇదంతా ఉంటుందన్నమాట, ఇసుక కట్టని. అది అలా ఉండిపోతుంది. ఇంకా పైకి వచ్చినప్పటికీ ఆ సైకిల్ ఆరిన తర్వాత ఇసుక అంతా రాలిపోతుంది అనమాట. వీళ్ళు తొక్కారనుకోండి దాని అన్న రాలిపోయి మొత్తం నిండా అయిపోతుంది చిరాకు, కానీ చాలా ఇసుక అయితే వస్తుంది అనమాట. ఇంకా అందుకే ఇంక ఇల్లంతా తొక్కేశారు కదా అని చెప్పేసి ఇంక ఇల్లంతా తుడిసి మాపెడితే పెడదాం అనుకుంటున్నాను. చాలా ఇసుక అండి, ఎంత ఇసుక ఉందంటే మామూలుగా లేదనమాట. ఇంకా మాప్ కూడా చాలా రోజులైంది పెట్టి, అంటే ఒక 3 days అవుతుందేమో మాప్ పెట్టి. ఇంక ఈ రోజు ఇంక మాప్ పెడదామని చెప్పేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేశాను. ఇంక ఈ లోపల పిల్లలిద్దరికైతే ఇంకా అటు ఇటు తిరుగుతారని చెప్పేసి వాళ్ళనైతే బుక్స్ తీయమన్నాను అనమాట. హోంవర్క్స్ అయితే రాస్తున్నారు. ఇంకా వాళ్ళు రాసే లోపల ఇంక నా పని అయితే నేను చూసుకుంటున్నాను అనమాట.
నాకు పోనీటైల్ వేసుకుంటే ఏంటంటే తలంతా నొప్పి చేసేస్తుందండి. అలాగని ముడి వేసుకొని క్లిప్ పెట్టుకుంటే, ఆ క్లిప్ కూడా నొక్కేస్తుందనమాట నాకు. ఎందుకో అలా ఏమీ పడట్లేదు హెయిర్‌కి పెట్టుకుంటుంటేని నొప్పి చేసేస్తుంది. ఇంకా పైకైతే ఒక జడ అయితే వేసేసుకున్నాననమాట. ఇంక జడ వేసేసుకున్న తర్వాత ఇంకా హాలుని, ఇంకా కిచెన్ క్లీన్ చేసుకున్నాను కదా! ఇంకా అలాగే బాల్కనీ కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు మీకు చూపించాను కదండీ చీపిరి. ఆ చీపుర్లు చాలా వేస్ట్ అండి. అస్సలు పని చేయవనమాట అయి. అంటే తోముదామన్నా కింద అసలు అది దానికి ఒక బలం అన్నది ఉండదనమాట. మనకి ఎలాగైనా కొబ్బరి చీపుర్లే బెటర్ అండి. అవి ఉన్నాయి ఇక్కడ. చూడాలి ఈసారి వెళ్ళినప్పుడు తీసుకోవాలి. లేదంటే వదులుతలేదు. మళ్ళీ ఆ చీపురు కిందేసి కాలుతో పామాల్సి వస్తుందనమాట. అసలు పోవట్లేదు ఆ చీపురికి. ప్లాస్టిక్ చీపుర్లయ్యి. అయి చాలా వేస్ట్ అనుకుంటున్నాను నేనైతేని. ఇంకా బాల్కనీ కూడా క్లీన్ చేశాను. తర్వాత మార్నింగ్ వండిన కర్రీ అన్నం అయితే ఉన్నది కదండీ! అది ఒక గిన్నెలో తీసేసి సింక్‌లో పెట్టేసాననమాట గిన్నెలన్నీని. మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఈ వైపర్స్ అయితే తీసుకున్నాను కదండీ! దీన్ని ఏమంటారో వైపర్స్ అంటారో ఏమంటారో. సో, ఇవైతే నేను ఇప్పుడే కట్ చేశాననమాట. ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నాను. మళ్ళీ ఇంక తీసుకోలేదనమాట. ఇవి కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి. మొత్తం ₹100 4 అయితే ఉన్నాయి. అయితే ఈసారి అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ అంతా వంట చేశాను కదా! ఇంక జిడ్డుగా ఉన్నదనమాట. ఇంకా గ్యాస్ స్టవ్ ఇంకా వెనకాల కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా వాల్ అంతాని. అలాగే కింద కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇదంతా క్లీన్ చేసి ఇంక ఫ్రెష్ అయిపోయాననమాట. చాలా చిరాకొస్తుంది. వర్షం వస్తుంది గానీ గుబులు మాత్రం ఉంటుందండి. ఏదైనా పని చేసుకుంటే మాత్రం గుబులన్నది బాగా ఎక్కువొచ్చేస్తుందనమాట. సో, అందుకే ఇంకా త్వరగా గిన్నెలు కూడా తోమేసాను. ఇదంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి ఇంకా ఆ తర్వాతయితే సింక్‌లో చూసారు కదండీ! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన కానించి గిన్నెలైతే తోమలేదనమాట. ఈరోజు ఎందుకో తెలియకుండా టైం అయితే అలా అయిపోయిందనమాట. ఇంకా టైం కూడా చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. అయితే ఇంకా గిన్నెలు కూడా తోమేసానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. చాలా చిరాకు అనిపించింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంగని చూపిస్తున్నాననమాట. ఇప్పుడు గిన్నెలు తోమేసాను. ఇంకా స్టవ్ కూడా మొత్తం అంతా క్లీన్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 5:30 అయితే అవుతుందనమాట. 5:29 అయితే అయింది ప్రస్తుతానికి. సో, ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా వంట చేసే పని లేదనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ కర్రీ ఉన్నది. ఇంకా రైస్ ఒకటి వండితే సరిపోతది. ఇంక రైస్ ఎంత సొప్పు ఎప్పుడైనా వండుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంక పిల్లలనైతే చదివించడం అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా వాళ్ళ దగ్గరే కూర్చున్నాను. ఇంక చాలా టైం అయితే ఇంకా వాళ్ళతోటి ఇంకా అలా స్పెండ్ చేశాను. యాక్చువల్లీ బాల్కనీ అయితే క్లీన్ చేయలేదు. ఇది వాటర్ ఏసి కడగాలనమాట. ఇంకా తర్వాత కడుగుదామని చెప్పేసి ఇంక కడగలేదు. ఇప్పుడైతే ఇంక పిల్లలనైతే చదివించడం అయితే స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ముందు హోంవర్క్స్ అయితే రాసేసాడనమాట. ఎన్నో లేవు ఈరోజు. ఒకటో రెండో ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే చదివిస్తాను. ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో గాని నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.